బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడువనన్నది, మొగుడు చేత ముటికాయలు తింటానన్నది. మా నాన్న ఓ మంచి పాట పాడతాడు. ఏం పాట బాబు? రామ చిల్లుక పెళ్లి కొడుకెవరే, ఆ ఆ చిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే, రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే. ఏరులాంటి వలపు ఎల్లువైన వగపు, ఎన్నెలంతా ఏటి పాలై ఎదురీదేనా, ఏరులాంటి వలపు ఎల్లువైన వగపు, ఎన్నెలంతా ఏటి పాలై ఎదురీదేనా, తుమ్మెదెవరో కన్నె పువ్వ ఈడు కోరే తోడు లేక కుములుతున్న ప్రేమ మొలక, రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే. గొంతులోని పిలుపు గుండెలోని వలపు, తీగ తెగిన రాగమల్లే మూగవోయేనా, గొంతులోని పిలుపు గుండెలోని వలపు, తీగ తెగిన రాగమల్లే మూగవోయేనా, గోరువంక దారివంక ఎల్లెలంతా తెల్లవారే, పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక, రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే, రామచిలక పెళ్లి కొడుకెవరే, రామచిలక పెళ్లి కొడుకెవరే. మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఊరు ఎందుకు వచ్చానా? అవును లక్ష్మి, నా పెళ్ళయిన తర్వాత నేనిన్నాళ్ళు ఈ ఊరికి రాకపోవడానికి కారణం ఒకటే, నీ ముఖం చూసే ధైర్యం లేక, నీకు తీరని ద్రోహం చేశాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది.
మీ చదువుకున్న వాళ్ళంతా ఇంతే మాస్టారు. ప్రతి చిన్నదానికి రకరకాలుగా ఆలోచిస్తారు. మీరు నాకేం ద్రోహం చేశారు? ఆదరించినట్టు నటించి మోసం చేశారా? నమ్మించి గొంతు కోసారా? లక్ష్మి, ఈ పరిస్థితిలో కూడా ఒక కంట ఏడుస్తూ మరో కంట నవ్వడం నీకే సాధ్యమైంది. అందుకే చెప్తున్నాను, నువ్వంటే నిజంగా నాకు అసూయగా ఉంది. అసూయ పడే వాళ్ళకి శాంతి ఉండదు మాస్టారు. మీకేం తక్కువ? మిమ్మల్నే కోరి చేసుకున్న భార్య, రాజా లాంటి కొడుకు, పెద్ద ఉద్యోగం. లోకం దృష్టిలో నాకు అన్నీ ఉన్నాయి లక్ష్మి, కానీ మనస్సంతా చీకటి. లక్ష్మి, ఇలా మొండి పట్టుదలతో జీవితాన్ని మోడు చేసుకోవడం కన్నా నీకు నచ్చిన వాడిని ఎవరైనా పెళ్లి చేసుకోకూడదు. నీ జీవితం చిగురిస్తే నా మనసులోని బాధ కొంత తగ్గుతుందని. నన్నేం చేయమంటారు మాస్టారు? లోపలకు బ్రతుకు, బయటకు బ్రతుకు బ్రతకలేను నేను. నాకున్నది ఒక్కటే మనసు, దాని నిండా తీరని బాధ. ఆ బాధను మర్చిపోవాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా. ఎందుకో తెలుసా మాస్టారు, ఆ తీరని బాధలో మాసిపోని తీయదనం ఉంది. అది ఎవరికి వారు అనుభవించాలి, కానీ మరొకరు చెప్తే తెలిసేది కాదు. లక్ష్మి, నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు. పైనుంచి ఊడిపడ్డాను. భలే భలే మాస్టారు. మాస్టారు, రేపు గుడి దగ్గరికి వస్తారా? ఎందుకు? ఎందుకేంటి మాస్టారు, మీకు మొక్కజొన్న కంకులు తినాలని లేదా? వస్తారుగా? వస్తాను. నేను వెళ్తాను మాస్టారు, పనుంది. తీసుకోండి మాస్టర్. ఏంటి మాస్టర్ మీరు? బాగా కాలిందా? లేదు, కొంచెమే కాలేదు. పర్వాలేదు. శాంత, శాంత, ఏమిటండి ఎప్పుడు లేండి ఇవాళ ఇలా బుసలు కొడుతున్నారు? ముందు కాసిన మచ్చులు పట్టు. సరే, ఏమిటి నాన్న అలా చిందులు దొక్కుతున్నావు? చిందులు కాదమ్మా, నీకు చెప్తే శివతాండవం చేస్తాం. మీ ఆయన ఎక్కడ? సరదాగా అలా వెళ్ళొస్తున్నారు. సరదాగా కాదు, ఆ రామలక్ష్మితో సరసాలటానికి వెళ్ళాడు. ఏమండి, ఏమిటి మీరు మాట్లాడేది? నేను మాట్లాడటం కాదు, ఊరు నాడు కోడే కూస్తుంది. పంచాయతీ పెట్టించేదాకా వచ్చి ఇంతవరకు ఎందరి గొడవలో విన్నాను, తీర్పు చెప్పాను. చిచ్చి, చివరికి అల్లుడు పుణ్యమని మన కుటుంబ గౌరవం రచ్చబండకొచ్చి. కానే కాదు, చిన్నప్పటి నుంచి రామలక్ష్మి మీకు కూడా తెలుసు. మీరు అలాగే మాట్లాడతారా? ఇదంతా ఎవరో గిట్టిన వాళ్ళ అంపై వేసిన అపవాదం. పంచాయతీ జరిపించండి, ఇందులో నిజమెంత మీకే తెలుస్తుంది. బాబు, ఈ రామలక్ష్మి వాళ్ళ ఏకైకలు పక్కపక్కలు 10 మందిలోనూ చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉందండి. వరదా, బాగా ఆలోచించు, ఇద్దరి మీద అపవాదులు వేయకు, నిజం చెప్పంతే. కామరాజు, నువ్వు కాస్త నిదానించు, వివరాలన్నీ విందాం. నేను తట్టుకోలేనండి. కావాలంటే నా గుండెల మీద చేయొచ్చు చూడండి. దద్దమని డీజిల్ ఇంజిన్ లో కొట్టుకుంటోంది. తమ అల్లుడి గారి మీద అపవాదులు వేస్తున్నారండి. కామరాజు, న్యాయస్థానానికి వావి వరుసలు లేవు. వరదా, నువ్వు చేసిన ఫిర్యాదుకు సాక్షులున్నారా? అయ్యా, రామలక్ష్మి నా భార్యకి సొంత చెల్లెలండి. సొంతాల మీద ఎవరైనా అబండాలు వేసుకుంటారండి? వీళ్ళు చేసిన పనికి ఆ రకాయ నరికేసి ఉండేవాడినండి. కానీ దండించే ధర్మప్రభువులు సహరుండగా నేను ఆ పని చేయకూడదు కదండి. మరి అది సరేనోయ్, నువ్వు చెప్పిందే నిజమని ఏమిటి నమ్మకం? ఏంటయ్యా మీరు అనేది? ఓ చదువుకున్నోడు, సక్కనోడు, ఓ పెటపెట్లాడే పడుసు పిల్ల కలిసి ఓ పొదలో దూరారంటే ఎందుకండి? ఆ సమయంలో అక్కడికి నువ్వెందుకెళ్ళావు అది చెప్పు. వెంకటేశ్వరరావు గారు, దీనికి మీ సమాధానం? భగవంతుడి సాక్షిగా నేను రామలక్ష్మి ఏ పాపం ఎరకం. పాపం, నోట్లో ఏలు పెడితే కావడం కూడా తెలియదు. బాబు మునసబ్ బాబు, పంతులు గారు నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? నిరభ్యంతరంగా అడగొచ్చు, కానీ అమర్యాదగా అనవసరంగా ఒక్క మాట మాట్లాడావా తోళ్ళు వచ్చేస్తాం. చెప్తాం. బాబు పంతులు గారు, తమరు నిన్న పొద్దున్న గుడి దగ్గరికి వచ్చారా లేదా? వచ్చాను. అక్కడ మీకోసం రామలక్ష్మి ఎదురు చూస్తోంది కదా? రామలక్ష్మి అక్కడ ఉంది అంతే. ఏదైతే ఏంటండి, రెండు ఒకటే. అప్పుడు రామలక్ష్మి మీకు కండలు కాల్చిచ్చింది, మీరు తిన్నారు, అవునా? అవును. అదండి సంగతి. మునసబు గారు, మీ అల్లుడు గారు అన్నీ ఒప్పేసుకోవడం చూస్తే నాకేదో అనుమానంగానే ఉంది. అంతేకాదు బాబు,
కండెలు తిన్న తర్వాత నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, గుసగుసలాడుకున్నారు, మెల్లిగా పక్కన పొదల్లో. వెంకటేశ్వరరావు, రామలక్ష్మి కండెలు కాల్చిచ్చింది నిజమే, అవి నేను తిన్నది నిజమే. కానీ ఆ తర్వాత వరదుడు చెప్పేదంతా పచ్చాబద్ధం. ఏమయ్యా మునసబు గారు అల్లుడు, కంకులు తినడం నిజమేనంటున్నావు, పొదలో దూరడం మాత్రం అబద్ధం అంటున్నావు. ఎట్లాగయ్యా? ఎట్లాగా? అసలు రామలక్ష్మి కాల్చిచ్చిన కంకులు నువ్వు ఎందుకు తినాల్సి వచ్చింది? నీకు ఇల్లు లేదా, కాల్చిపెట్టడానికి పెళ్ళం లేదా? పోనీ మునసబు గారింట్లో కంకులు లేవు, అందుకని రామలక్ష్మి దగ్గర ఏదో కక్కుర్తి పడ్డావు అని సరిపెట్టుకున్నావన్నా. మునసబు గారికే 10 ఎకరాల జొన్న తోట ఉందే. మరి ఇవన్నీ ఆలోచిస్తే తలా తోక లేకుండా ఆలోచిస్తే అన్ని అనుమానాలే వస్తాయి. విషయం అంతా వివరంగా చెప్తాను వినండి. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో. సరే, ఈ రామాయణం అంతా వింటూ కూర్చోవడానికి మాకు వేరే పని పాట లేదా? మున్సబు గారు, ఇంకా ఆలోచించడం అనవసరం. తక్షణం అమ్మాయిని అల్లుడిని పట్టం పంపించేసేయండి. ఈ రామలక్ష్మికి 3 ఏళ్ల పాటు గ్రామ బహిష్కార దండన వేసేయండి. అప్పుడు కానీ ఊళ్ళో కట్టుబాటు ఉండదు. లేకపోతే ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తుంది, నన్ను కూడా కలిపి. ఈ ఊరి కట్టుబాట్లు బాగోగుల గురించి మాట్లాడేది? గురిగింద కింద తన నలుపెరగదని. శివ, ఇది పంచాయతీ. మన్నించండి బాబు, మీరున్నారు కాబట్టి మాటలతో సరిపెట్టారు. లేకపోతే వీళ్ళిద్దరు తనలు దుమ్ములో దొరుకుతుండేవి. రేయ్, నీకు సంబంధం లేని విషయాలు కలగ చేసుకోకరా, ఇష్టం వచ్చినట్టు వాకరా. ఏమిటి సంబంధం? ఇందులో నీకు సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది. నాకు సంబంధం ఉందని నీకు తెలుసు. అయ్యా, నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి. ఈ కామరాజు ఎలాంటి వాడో నీకు తెలుసు. ఆయన మోచేతి నీళ్లు తాగే ఈ వరదలు చేసే ఉద్యోగం ఏమిటో కూడా అందరికీ తెలుసు. అధిక ప్రసంగం. ఇప్పుడు మనం విచారిస్తున్న ఫిర్యాదుకి వీడి మాటలకి ఏమిటి సంబంధం? ఎవరైనా సరే నా మాట గడ్డొస్తే బుర్ర రాంకేతలు మారిస్తాను. శివ, రగడ చేయకుండా నువ్వు చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పు. చెప్తాను బాబు. ఈ కామరాజు రామలక్ష్మి మీద ఎంతో కాలం నుంచి కన్నువేశాడు. అందుకు ఈ వరదయ్య తొత్తు. ఒక రాత్రి ఈయన భార్య కానుపు నొప్పులు పడుతుందని వంకబెట్టి వరదయ్య రామలక్ష్మిని ఆయన గదికి పంపించాడు. అప్పుడు ఈయన రామలక్ష్మిని బలవంతం చేయకపోతే రామలక్ష్మి ఈయనకి బాగా బుద్ధి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న వరదయ్య భార్య భర్తను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఈ కచ్చ కడుపులో పెట్టుకుని రామలక్ష్మిని ఎలాగైనా సరే ఊళ్ళోంచి వెళ్ళగొడితే ఆమెను పొందొచ్చు కదా అని వీళ్ళిద్దరు కలిసి ఎత్తు వేశారయ్యా. ఈ వరదుడు చెప్పే ప్రతి మాట ఈ కామరాజు నేర్పిన చిలక పలుకులు. కావాలంటే వరదుడు బాగా అడిగి చూడండి. శివుడు చెప్పేదంతా అక్షరాల నిజం బాబు. కామరాజు వరదయ్య కలిసి చేసిన కుట్ర నిరూపించబడిన కారణంగా ఈ పంచాయతీ వారు వాళ్ళిద్దరికీ 3 సంవత్సరాల గ్రామ బహిష్కార దండన విధించడమైనది. ఇంకా నిల్చున్నాయిరా సిగ్గులేక. నీలాంటి వెధవలు బ్రతికుంటే భూమికే భారం రా.